ప్రభు నామానికి స్తుతులు స్తోత్రాలు మొట్టమొదటి చెల్లిద్దాలి. తర్వాత రెండవదిగా ఈ సంఘ కాపరి అయినటువంటి అన్నగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు. ఈ సమయాన్ని నాకు ఇచ్చి మీ మధ్యలో కొద్దిసేపు దేవుని మాటలు మనం పంచుకునేదానికి ఈ యొక్క శుభ సందర్భం అనుకుని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క క్రిస్మస్ అనేది మన ఒక ప్రాంతానికే ఇది సీమితమైనది కాదు. ప్రపంచమంతా చేసే క్రిస్మస్ పండగ. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో కూడా ఈ క్రిస్మస్ పండుగను ఒక నెల ముందు నుంచే సిద్ధపడుతూ ఉంటారండి. అవునా కదండి? కొన్ని మతస్థులైతే కొన్ని ప్రాంతాలకే సీమితం. ముస్లింలు అయితే ముస్లిం ప్రాంతాలలో వాళ్ళు పండుగ చేసుకుంటారు. హిందూస్ అయితే హిందూ సాంప్రదాయ ప్రకారంగానే వాళ్ళు పండుగ చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి బిడ్డలు కూడా ఎప్పుడు చేసుకుంటారండి? ప్రపంచమంతా ఆయన జన్మదినాన్ని సంతోషకరంగా ఆచరించుకుంటారు. ఇంకొక మాట ఏంటంటే ఈ యొక్క పండుగ వాతావరణము అది డిసెంబర్ మాసానికే సీమితం. అందరికీ నెల నెల జీతాలు వస్తుంటాయి, అందరూ రేషన్లు తెచ్చుకుంటుంటారు, అందరూ బట్టలు కొనుక్కుంటూనే ఉంటారు. కానీ ఈ నెల మాత్రం మనకి ఎలాంటిదండి? ప్రత్యేకమైనది. ఎటువంటి బీద వాళ్ళైనా కూడా, రిక్షా దోలుకునే వాళ్ళైనా, రోడ్డు మీద ఏదైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా కూడా ఏమంటారండి? పండగ వచ్చింది అంటారు కదా. ఏమంటారు? పండగ వచ్చింది, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, ఇంకా స్నేహితులను పిలవాలి, వాళ్ళకు మంచి భోజనాలు పెట్టాలి. అదొక ఆతృత అన్నమాట. అది ఏ జన్మదినానికి కూడా లేదండి. ఎవరి జన్మదినానికి కూడా ఆ విధంగా చేయరు కదా. కొంతమంది వాళ్ళ ఇంట్లోకి పరిమితంగానే పండుగలు చేసుకుంటారు. కానీ మన క్రైస్తవులు మాత్రం ఏం చేస్తారంటే ఇతరులను కూడా సంతోషపెట్టడానికి వాళ్ళ సంతోషము, ఇతరుల సంతోషము, ఈ సంతోషం వల్ల సంవత్సరానికి ఒక్కసారే మనకు వస్తుందండి. కాబట్టి ఈ శుభ సందేశంలో మనము ఈ యొక్క సంతోషకరమైన వాతావరణంలో మనం ఉన్నాము. మరి దేవుని యొక్క ఏర్పాటే కానీ ఇది మా యొక్క తలంపులు కావు. ప్రతి సంవత్సరం మేము హుబ్లీ ప్రాంతంలో నేను ఉంటాను. మరి ఆ హుబ్లీ ప్రాంతంలో ప్రతి సంవత్సరము అక్కడున్న స్త్రీలకే మేము ఈ విధంగా ఇచ్చేవాళ్ళము. కానీ ఏదో మరి దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడనమాట. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇస్తున్నాం కదా, మరి మర్సి వాళ్ళ మామ కూడా ఒక సంఘం ఉంది కదా, అక్కడికి పోయి మనం ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, దేవుని బిడ్డలే కదా అన్న తలంపు వచ్చేసి నేను నా కుమారునితో చెప్పడం జరిగింది. సర్లే మమ్మీ అని వాడు ఇంత ఏర్పాటు చేశాడండి. మరొకసారి దేవుని నామాన్ని హల్లెలూయా చెప్దామా? మొట్టమొదట నా సాక్ష్యం చెప్తానండి. అవునా కదండి? సమయం కొద్దిగానే ఉంది, అయినా కూడా నేను తొందరగానే ముగిస్తాను. అందరు ఆశతో ఇచ్చారు, నేను ఏదో చెప్పుకుంటా పోతుంటే మీకు థ్యాంక్ యూ. కాబట్టి నేను హుబ్లీలోనండి, మా పుట్టు స్థలము హుబ్లీ. మరి నాకు షార్ట్గా చెప్తాను, నేను అంతా చెప్పను. నాకు 6 మంది కూతుర్లు, ఒక్కడే కొడుకు. ఇప్పుడు మీ సంఘంలో ఉన్న అయ్యగారి కోడలే నా 5వ కూతురు, ఈయనకు 2వ కోడలు, నాకేమో 5వ కూతురు. అప్పట్లో నాకు 6 మంది బిడ్డలు పుట్టినప్పుడు అందరు అనేవారు అన్నమాట. ఏమనంటే అయ్యో ఆమెకు 6 మంది ఎవరు కూతుర్లు, ఎట్లా పెళ్లి చేస్తుందో అని అందరూ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పటి పద్ధతులలో ఒక్క కూతురుకున్న కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నారండి. అవునా కదా? ఒక్క కూతురు ఉంటుంది, కూతురుకు అందం ఉంటుంది, కూతురు చదువుకొని ఉంటుంది, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, కానీ వాళ్లకు పెళ్ళిళ్ళు కాలేదు. కానీ దేవుని మహాకృప చేత నాకు 6 మంది కూతుర్లు ఇచ్చినా కూడా 6 మంది కూతుర్లను 6 మందికి అల్లుళ్ళను నాకు ఒక కొడుకుల మాదిరిగానే దేవుడు ఇచ్చాడండి. నేను ఎప్పుడు కూడా మా అల్లుళ్ళను నేను అల్లుళ్ళగా చూడను. వాళ్ళు కూడా నన్ను తల్లి మాదిరిగానే ప్రేమించేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రేమ ఎలాంటిదండి? దేవుడి, మనము దేవుల్లో ఎంతగా ఉండి మనము దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తామో మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి ఏం చేస్తాడు? మనం కోరుకున్న వాటిని మనకు ఇచ్చే దేవుడు. మరి 6 మంది బిడ్డలకు లక్షణమైన సంబంధాలు దేవుడు సమకూర్చాడు. అద్భుత రీతిగా వాళ్ళ వివాహాలు కూడా జరిగినాయి. తర్వాత నేను ప్రార్థించగా నాకు 6 మంది కుమార్తెను ప్రభువా ఒక కొడుకునన్న ఇవ్వవా అన్నప్పుడు దేవుడు ఒక కొడుకును కూడా నాకు ఇచ్చాడండి. అనేక సార్లు మన మందిరంలోకి వచ్చి పరిచర్య చేసి పోతూ ఉంటాడు కదా, తెలుసు కదండి మీకు. చాలా తెల్లగా ఉంటాడు నా కొడుకు. ఆయన నా కొడుకు ఎట్లా ఉంటాడో మనసు అంతకంటే
గొప్ప మనసు ఇచ్చాడు దేవుడు. కాబట్టి మరి నాకు 6 మంది కూతుర్లు, ఒక కొడుకు. మరి నా కొడుకు ఈ సమయంలో లేడు, ఆయన తన భార్య డెలివరీ సమయం కాబట్టి అక్కడికి వేరే ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో అమ్మ నువ్వే వెళ్ళి మరి మామయ్య వాళ్ళని అడిగి ఆ కార్యక్రమం అంతా చేయండి అమ్మా, నేను రాలేకపోతున్నానని చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో నేను వచ్చాను, నా మనవడు కూడా వచ్చాడు. మరి ఏదేమిటనేమి ఈ సమయంలో మనము దేవుని వాక్యము కొద్దిసేపు మనము ధ్యానించుకుందామండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము. అందరికి తెలిసిన వాక్యమే, మళ్ళీ ఒకసారి మనము ధ్యానం చేసుకుంటాము. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ అధ్యాయం. కొంచెం చదివి సహాయం చేయండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేసిండెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన అనుకున్న రీతిగా, ఆశించిన రీతిగా ప్రభువా నీ బిడ్డల మధ్యలో చేరిన ఆయన మీ నామాన్ని గణపరచుటకు నాయన, మిమ్మల్ని కీర్తించుటకు నాయన మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నానయ్యా. దేవా, మీ పుట్టుకను గురించి ప్రభా, మీ జన్మదినాన్ని గురించి ప్రభా, మేమందరూ సంతోషించలాగిన ఏర్పాటు చేయబడిన యొక్క కార్యక్రమానికై మీ పాదాలు కోటాను కోట స్థితులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నానయ్యా. దేవా, మరి నాయన రాలేక వెనుకబడిన పిల్లలను త్వరగా రప్పించండి ప్రభా. వచ్చిన వారి హృదయాలు తెరవండి నాయన, మీకు స్తోత్రాలు. దేవా, మీరు 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడికి కాదు నాయన, మా హృదయంలో మేము పుట్టక ముందే నాయన, ఈ లోక సృష్టి నిర్మించబడక మునిపే నువ్వు నాయన, నువ్వు పుట్టిన దేవుడు వింటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఏ రోజైతే మేము క్రీస్తుని అంగీకరిస్తామో ఆ రోజే మీరు జన్మదినం మా హృదయంలో జరుగుతుంది ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఆయనను ప్రభు మీ యొక్క ప్రేమను పంచుతున్న తండ్రి, మీరు ఇచ్చిన కృపకై మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనకు ఆది అంతం మీరే ఉండి మీ నామానికై ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభును మా రక్షకుడును మాకై తిరిగి రానయ్యున్న యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. చదవబడిన వాక్య భాగంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏం కలగాలంటండి? మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద. నా సబ్జెక్ట్ ఏంటంటే ఆయనకు ఇష్టమైన వాళ్ళు. అది నేను ఈరోజు చెప్పబోయే విషయం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుంది, కానీ ఆయనకి ఇష్టమైన వారికి ఏం కలగాలంట? సమాధానం. ఏ విధంగా మనం ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలి? ఈ లోకం అనేది మనకు శాశ్వతము కాదు కదండి. కొద్ది రోజుల పాటే మనము జీవించేవాళ్ళం. ఆ కొద్దిపాటి జీవితానికి మనము దేవునికి ఏ విధంగా జీవిస్తున్నాము? ఇష్టకరమైన జీవితం జీవిస్తున్నామా, లేకుంటే ఇష్టం లేని వారిగా మనము జీవిస్తున్నామా? ఇష్టపడి జీవించే మాటలైతే మరి దేవునికి ఇష్టకరమైన జీవితం మనం జీవిస్తే మనకేం కలుగుతుందండి? సమాధానం. ఇప్పుడు ఈ పరిస్థితులలో సమాధానం లేక ఎంతోమంది కొట్టుమిట్లాడుతున్నారండి. ఏ కుటుంబంలో సమాధానం ఉందని చెప్పగలమండి? ఏదో ఒక సమాధానం, అసమాధానం అనేది మనల్ని ఏలుతూ ఉంటుంది. బిడ్డలు లేని అసమాధానము, లేకుంటే ఆర్థిక ఇబ్బందులు, లేకుంటే అనారోగ్య పరిస్థితులలో ఏదో ఒక విధంగా ఒక్కొక్క కుటుంబంలో ఏముంటుందండి? అసమాధానమే ఉంటుంది. కానీ క్రీస్తును నమ్మిన బిడ్డలకైతే ఏమవుతుందంటండి? సమాధానం. ఎల్లప్పుడూ నిత్యంగా మనకు సమాధానం. ఆయన నిత్యుడగు తండ్రి అంటాడు. యెషయా గ్రంథంలో అంటాడుగా 9:6 ఆయన సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అని అంటాడు కదా. కాబట్టి ఆయనని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడే మన హృదయాలలోకి ఏమొస్తుందంట? సమాధానము వస్తుందంట. ఆ సమాధానం పొందాలా? ఆ సమాధానం పొందాలంటే మనం ఏ విధంగా ఉండాలా? దేవునికి ఇష్టమై
ఉండాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి చూసుకుందామంటే ఎవరు ఆయనకు ఇష్టమైన జనాంగం అని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో పరిశీలిస్తే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఏమన్నాడండి? యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. మళ్ళీ ఇంకేమంటాడు కింద? నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగును, అది నాకు దూరమగునుగాక అంటాడు. ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏముందంటే యెహోవా మిమ్మును అంటే మిమ్మల్నే కదండి, మనల్ని అందరిని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఏం కలిగి ఉన్నాడంట? తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి. ఒక మనిషిని తనకు జనముగా ఒక మనిషిని ఇంకొక మనిషి ఇష్టపడాలంటే ఆ ఇష్టపడే మనిషిలో ఏముండాలండి? ఇద్దరు ఇష్టపడాలంటే, ఒక స్నేహితులుగా ఉండాలంటే ఇద్దరి మనసులు ఏమై ఉండాలా? ఏకమై ఉండాలా, ప్రేమగా ఉండాలా. ఇంకొక మాట, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునే వారిగా ఉండాలా. ఎప్పుడైతే మనము ఒకరిని ఒకరు అర్థం చేసుకొని నీ మాట అంటే నాకు ఇష్టము, నా మాట అంటే నీకు ఇష్టం అని ఎప్పుడైతే మనము ఆ యొక్క విషయాన్ని విశదీకరించుకుంటామో అప్పుడే వాళ్ళకి ఏమవుతాం, మనకు ఆయన నాకు చాలా, మనం అంటాం కదా ఫలాని మనిషి అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను చెప్పిందల్లా చేస్తాడు, ఆయన చెప్పిందల్లా నేను కూడా చేస్తుంటాను, అందుకు కాబట్టి మా స్నేహితం బాగా ఉంది అంట. ఎట్లా అంట? యెహోవా తనకు జనముగా చేసుకున్నట్టుకు ఏమై ఉన్నాడంట? ఆయన ఇష్టపడి ఉన్నాడంట. అలాగే మనము కూడా మన దేవుడినిగా చేసుకున్నట్టుకు మనం ఏం కావాలండి? ఇష్టపడిన వారమై ఉండాలి. కష్టపడి మందిరాలకు రాకూడదు, కష్టపడి బైబిల్ చదవకూడదు. కష్టముతో ఏదో కాపరి చెప్తున్నాడు ప్రతి వారం రండమ్మా, త్వరగా రండి అని నిజంగా చెప్పాలంటే కాపరి కంట పిల్లల్ని కానీ వేదన స్త్రీకి ఎట్లుంటుందో అలాంటి వేదన పడుతూ ఉంటాడంట. ఎందుకు? ఆయన ఇన్ని సంవత్సరాలుగా మందిరంలో నిలబడి వాక్యం చెప్పి ఎవరు కూడా ఇష్టం లేని వారుగా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటే ఆ కాపరికి ఏమవుతుందండి? కాపరి అంటే సంఘానికి ఒక తండ్రి లాంటి వాడు. వయసులో చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, వయసు తారతమ్యం లేదు, కానీ ఆయన ప్రభు చేత ఏర్పరచబడిన వాడై తన జీవితాన్ని కూడా సంఘాని కోసం సమర్పించుకొని అనేక ఆత్మలను సంపాదించుకొని ఆ సంపాదించిన ఆత్మలను ఎవరికి అప్పగించాలని వేదన ఆయనకు? దేవునికి అప్పగించాలి. ఎందుకంటే దేవుడు ఒకరోజు ఆయన ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. ఏమయ్యా ప్రభాకర్ అయ్యా, మరి బళ్ళారిలో సంఘాన్ని వేసావు, మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సంఘాన్ని నడుపుతూ ఉన్నావు, మరి ఎన్ని ఆత్మలు వచ్చాయి? నువ్వు నాకు ఎన్ని ఆత్మలను అప్పగించావయ్యా? ఊరికే నామకార్థంగా వస్తున్నారు, పోతున్నారు, మరి ప్రభువును అంగీకరించిన వారు కాదు, వారి పాత జీవితాలను మానుకున్నవారు కాదని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాలండి? ఏం చెప్పాలా? ఎవరు కూడా ఆయన మాట వినకపోతే దేవుని సన్నిధానం, దేవుని దగ్గర ఆయన ఏం చేయాలా? తల ఉంచుకోవాలి, ఇంతే, అంతే కదండి. అవునయ్యా నేను చెప్పినాను, నా మాట వాళ్ళు వినలేదు, మరి నేనేం చేయాలని ఆయన ఏం చేస్తాడు? ఆయన చేతులు కడుక్కుంటాడు. ఆయన కర్తవ్యం ఏముందో కడుక్కుంటాడు. అయ్యా నీ ఇష్ట ప్రకారంగానే వాళ్ళు జీవించాలని నీ మాటలు నేను ఎంతగానో ఒక వాక్యం ఒక వారానికి ఒక సందేశము చెప్పాలంటే ఆయన ఎంతో కష్టపడి ఏం చేయాలి? దానికోసమని ప్రిపేర్ కావాలి. అటు ఇటు ఆ మాట ఈ మాట చెప్తే ఎవరు కూడా వినరండి, అది వాళ్ళకు సహించదు. కాబట్టి మనిషికి ఏదైతే కావాలనో, మనం ఏదన్నా హోటల్కి పోయామనుకోండి, మనకి ఏమనుకుంటాం, మనకి ఏది కావాలని అది మనం తీసుకొని తింటాం కదా. అలాగే దేవుని సన్నిధానంలో సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు, అనేక మాటలు చెప్పినప్పుడు ఆ మాటలలో ఒక్కొక్క మాట ఒక్కొక్కరి హృదయాలలో ఏమవుతుందండి? అది నాటుకొని పోతాయి. ఆ నాటుకున్న మాటలు ఏం చేయాలండి? ఫలించి అభివృద్ధి పొందాల. నీ మటుకు నువ్వే రక్షణ పొందితే కాదు, నా మటుకు నేను రక్షణ పొందితే కాదండి. మన రక్షణ మన కుటుంబంలో అంతా కూడా ఏం చేయాలండి? అది వ్యాపించాల. మొన్న చిన్న వీడియోలో ఒక చిన్న ఇది చూశానండి. బాబులు ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ అవి మొబైల్ చూస్తుంటారు కదండి. భోజనం చేయాలన్నా మొబైలే,
పడుకోవాలన్నా పాటలే. ఏదో వాళ్ళ కాలం అంతా ఏంటంటే మొబైల్లోనే గడుపుతూ ఉంటారు. ఆ తండ్రి మొబైల్ తెచ్చి ఆ బాబుకి ఇస్తాడు, వాడు చూసుకుంటూ ఉంటాడు. తర్వాత తల్లి వచ్చి ఒక పుస్తకం తెచ్చి చదువుతా పక్కన కూర్చుంటుంది. తర్వాత తండ్రి వచ్చి ఒక పక్కన బుక్ చదువుతా పక్కన కూర్చుంటాడు. ఇద్దరు తల్లి తండ్రి ఏదో ఒక బుక్ చదువుతూ ఉంటారు. పిల్లవాడు ఏం చేశాడు, మొబైల్ చూసుకుంటున్నాడు. వాడు కొంచెంసేపు చూసుకొని ఏం చేశాడంటే ఇటు చూశాడు, వాళ్ళమ్మ మాట్లాడకుండా ఏదో చదువుతుంది. ఇటు చూశాడు, వాళ్ళ నాన్న కూడా ఏదో మాట్లాడుకుంటూ ఆయన చదువుతున్నాడు. వాడేం చేశాడు, అరే వాళ్ళిద్దరూ చదువుతున్నారు, నేనేం చేస్తున్నా, మొబైల్ చూసుకుంటున్నా, ఇది నాకెందుకు అనేసి దాన్ని తీసి పక్కన పడేసి వాడు కూడా ఏం చేశాడు, ఒక బుక్ తెచ్చుకొని వాడు కూడా. అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఇంట్లో ఉంటారో, వారి ప్రవర్తన ఏ విధంగా అయితే ఉంటుందో, వాళ్ళ పిల్లల ప్రవర్తన కూడా ఆ విధంగా మారిపోతుంది. ఇప్పుడు వాడు మొబైల్ చూస్తున్నాడని వీళ్ళిద్దరు కూడా మొబైల్ చూసుకుంటే ఏమవుతుందండి, ఇంకా అదే అట్లనే పెరిగిపోతుంది. దేవుడు అనేవాడు అక్కడికి, దేవునికి అక్కడ ఉండేదానికి ఆస్కారము ఉండదు. దేవునికి ఇష్టమైన జీవితం వాళ్ళు జీవించరు. మొట్టమొదటిగా మనం చూసిన పాయింట్ ఏంటంటే అండి, దేవుడు తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టపడుతున్నాడు. అందరిని ఇష్టపడుతుంది. మళ్ళీ వాళ్ళల్లో కూడా కొంతమంది క్వాలిటీస్ ఉంటాయంట. అందరినీ జనంగా చేసుకునే దానికి ఇష్టపడుతున్నాడు, కానీ దాంట్లో కొంతమందిని ఎన్నుకుంటున్నాడు. అదే చూద్దామండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 11:20 వచనం. మూర్ఖత్తులు యెహోవాకి ఏలిలు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలంట. మూర్ఖ చిత్తులు ఏంటంటే అండి, మూర్ఖ అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా దాన్ని తలలో వేసుకోకుండా వారి మనసులో ఏముంటుందో దాని ప్రకారంగా నడిచే వాళ్ళని ఏమంటారండి, మూర్ఖులు అంటాం కదా. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడు వినలేదమ్మా, వాడు చాలా మూర్ఖుడు. ఆ మూర్ఖ చిత్తులు అంట ఏమవుతారంట, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు. మొట్టమొదట మనకి ఏముండాలండి, మన హృదయంలో యథార్థత అనేది ఉండాలి. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు అనేది మన హృదయంలో పెట్టుకొని మనం ఎంత దేవుని ప్రార్థన చేసినా కూడా ఆయన వినే దేవుడు కాదు. అలాంటి జీవితము దేవునికి ఇష్టమైనది కాదు. ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలంటున్నాడు, యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. యథార్థంగా జీవించేదానికి మనము ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ, ఇళ్లల్లో పోరాటాలు పెట్టి కోడలకు, అత్తకు, వాళ్ళకు, వీళ్ళకు కాకుండా చేసి తమాషాలు చూస్తుంటారు చూడండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళంట, వాళ్ళు మోసగాళ్ళు, కొట్లాటలు పెట్టేవాళ్ళు, అపహాసకులు. ఒక కుటుంబంలో ఏదో ఒకటి జరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తుంటారు, సంతోషపడుతుంటారు. అయ్యో ఆ కుటుంబంలో కొట్లాటంట, ఈ కుటుంబంలో ఈ పిల్లెట్టంట, ఆ కుటుంబంలో ఆ పిల్లోడు ఇట్టంట, వాడు తాగుబోతు అంటే ఇవన్నీ కూడా యథార్థంగా ఉండే వాళ్ళు చేసే పనులు కాదు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఎలాగుండాలంటున్నాడు, యథార్థవంతులు ఆయనకు ఇష్టం అంట. మనం జీవించినంత కాలం మన మనసులో ఏముండాలండి, యథార్థత ఆయనకు ఉండాలంటున్నాడు. ఇంకొక మాట 21వ వచనం అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము 3వ వచనంలో అదే సామెతలు, నీతి న్యాయములు నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు నీతి. మొట్టమొదట యథార్థంగా మనం జీవించాలంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు, నీతి న్యాయాలను అనుసరించి ఏం చేయాలి, అనుసరించి విడిచిపెట్టమని లేదండి. ఏమంటున్నాడు, నడుచుకోవాలి. నడిచినప్పుడే క్రియారూపకం అక్కడ జరుగుతుంది. నువ్వు నడవకుండా నేను అనుసరిస్తున్నాను అనుకుంటే అది దేవునికి ఇష్టమైంది కాదండి. నీతిని, న్యాయాన్ని, అన్యాయాన్ని ఖండించే వారిగా మనము ఉండాలా. అన్యాయస్తుల జోలికి మనము వెళ్ళకూడదు, వాళ్ళతో సాంగత్యం కూడా చేయకూడదు. కాబట్టి నీతి న్యాయాలను అనుసరిస్తే ఆయనకి ఏమంటే బలులు అర్పించుట కంటే, పూర్వకాలంలో ఏం చేసేవారండి, ఏ చిన్న తప్పు చేసినా కూడా ఏం చేసేవారు, బలులు అర్పించేవారు. చిన్న తప్పు చేస్తే సంవత్సరం ఒకసారి పోయి ఒక గువ్వ పిల్లను, ఒక గొర్రెను, ఒక మేకను, ఒక ఏదో వాళ్ళకు తగినది, వాళ్ళ స్తోమతకు తగినది తీసుకొచ్చి ఏం చేసేవారు, యాజకునికి అర్పించేవారు. ఆయన తీసుకుపోయి అక్కడ దహన బలిలో దహించేవాడు వారి నిమిత్తం. కాబట్టి అటువంటి బలులు కూడా నాకు ఇష్టము లేదు. నువ్వు నీతి న్యాయాన్ని అనుసరించి నడుచుటయే నాకు
ఇష్టం అంట. ఇంకొక మాట చూసుకుందామంటే అదే కీర్తనల గ్రంథము 51 అధ్యాయము 16-17 చూసినట్టయితే దావీదు మహారాజు అనే మాటలు అవండి. మనం అనేక సార్లు మరి బైబిల్ వాక్యంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానించుంటాము. 16వ వచనం 17 నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే నీ హృదయాన్ని ఏం చేసుకోవాలంటే అండి, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంట. మనం ఏదేదో కోరుకొని ఇంత నేను సందా ఇచ్చానండి, ఈ చర్చికి అది ఇచ్చానండి, చర్చికి ఇది ఇచ్చానండి అని చెప్పుకోవడంలో ఆయన ఇష్టపడే దేవుడు కాదు. దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట మనం ఎలా జీవించాలంటాడు, విరిగి నలిగిన మనసు. అలాంటి మనసు అంట దేవునికి ఇష్టమైన బలి అంట. విరిగి నలిగిన మనసు అంటే ఎట్టుంటుందండి? విరగడం అంటే ఏంటి? బాగా పాలు ఉంటాయి, పాలల్లో అంతా తోడేస్తే ఏమవుతుందండి? విరిగిపోతాయి. విరిగిపోయిన ఏమవుతుంది? మళ్ళా పెరుగైపోతుంది కదా. అట్లా విరిగిపోవాలి. ఈ లోక సంబంధమైన విషయాలలో నీ మనసు ఏం కావాలండి? విరిగి వేరైపోవాలి. లోక ఆచారాలన్నింటిలో నీ మనసు ఏం కావాలండి? విరిగిపోవాలా. ఏదైనా ఒక విగ్రహారాధన కానీ, ఒక బలులు అర్పించడమే కానీ, ఒక హిందువులు చేసే ఆచారాలు మనం చేయడము కానీ, దేవునికి అయిష్టమైన పనులు మనం చేయడంలో మనం ఏం కావాలండి? విరిగి ఏం కావాలండి? వేరై. అలాంటి మనసు అంటే ఈ లోకాన్నైనాను, లోకంలో ఉన్న వాటినైనా మనం ఏం చేయాలండి? ప్రేమించకూడదు. లోకంనైనాను, లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించేవాడు ఆయనకు ఇష్టడు కాదండి. కాబట్టి అలాంటి మనసు కలిగి జీవించాలండి. బైబిల్లో ఒక ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఒక ఆయన ఇష్టంగా బ్రతికిన రాజు, ఒక రాజు ఇష్టం లేకుండా బ్రతికిన రాజు. ఇష్టం ఉండి బ్రతికిన రాజు ఎవరో చెప్పండి? మీరు అయ్యగారు ఎన్నోసార్లు చెప్పింటాడు, దావీదు. ఇంకొక ఇష్టం లేని రాజు యెహోరాము. సౌలు కూడా ఉన్నాడు, యెహోరాము కూడా. చాలా మంది ఉన్నారండి. అట్లా మనం అనుకుంటే అనేకులు ఉన్నారు దేవునికి అయిష్టంగా మరి రాజ్యాలు తీసుకొని మరి వాళ్ళు నాశనమైన సంగతులు మనము చాలా గమనించి ఉంటాము. కాబట్టి ఇష్టమైన రాజు ఏం చేసి ఇష్టపడినాడు మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం చూడండి. రాజైన దావీదు కుమారుడు మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా నిరంతరం నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వంశము మహత్కార్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకు చెందినది. యెహోవా రాజ్యము నీది. నీవు చాలండి ఒక వచనం చదువుతాను. 12వ వచనం మనం చూసినట్లయితే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. ఏమున్నాయి అంటండి దేవుని సన్నిధానంలో? ఐశ్వర్యం ఉంది, గొప్పతనం ఉంది, తర్వాత పరాక్రమం ఉంది, నీ దానములు కూడా. దానం అంటే ఏంది? మనము అంటే దానం అంటే ఇచ్చేది, దానములు అంటారు కదా, అవి కూడా నీ సన్నిధానంలో ఉన్నాయి అని ఆయన్ను ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే, మందిరాన్ని కట్టాలని దావీదు మహారాజు ఆలోచించిన వాడై అనేకమైన వస్తువులు కూడా బంగారము, వెండి, కర్ర సామాన్లు, ఇత్తడి, ఇనుము అంతా సమకూర్చిన తర్వాత దేవుడు ఒక మాట అంటాడు, దావీదు నువ్వు కట్టేదానికి వీలు లేదయ్యా. ఎందుకు ప్రభువా? నేను ఇంత చేసినాను కదా నాయన, అన్ని చేసినాను కదా నాయన, నీ మాటల ప్రకారమే నేను నడిచినాను. ఇంకొక మాట చెప్పాలంటే దావీదు ఎలాంటి వాడంట? దేవునికి ప్రార్థించేవాడే కానీ దేవునికి తనకి దావీదు నాకు ఇష్టానుసారుడంట. అలాగ ఉన్నాను కదా ప్రభువా నేను, మరి ఇంత సమకూర్చిన తర్వాత మందిరాన్ని నేను ఎందుకు కట్టకూడదు నాయన అంటే, నాయన నువ్వు చాలా యుద్ధాలు చేసి నీ చేతులన్నీ ఏమైనాయి? రక్తంతో నిండిపోయినాయి నాయన, నువ్వు మందిరము నీ నడుమున పుట్టిన కుమారుడే నీకు మందిరము కట్టాల అనేసరికి తండ్రి ఏమైనా అండి?
అంతా పల్స్ డౌన్ అయినట్టు అయింది అనమాట. ఎందుకంటే ఆయన అనుకున్నాడు దేవుని మందిరం నేను కట్టాలా, ఆయన కోసం నేను సేవ చేశాను, ఇంత నాకు దేవుడు అనుగ్రహించాడు, 40 సంవత్సరాలు నేను రాజ్యాన్ని నెమ్మదిగా పాలించాను. అసలు దావీదు రాజు కథ వింటే బహు ఘోరమైన పరిస్థితిలో పుట్టినవాడు దావీదు. అరణ్యములో ఉన్నవాడు, అరణ్యంలో గొర్రెలను కాసుకునేవాడు. ఆయన వాళ్ళ నాన్నకి 7 మంది అన్నదమ్ములు ఉంటే ఆ 7 మంది అన్నదమ్ములు కూడా ఆ చరిత్ర చెప్పాలంటే చాలా టైం అవుతుందండి. దావీదు అయితే లెక్కలో లేని వాడు, అన్నదమ్ములతో ద్వేషించబడిన వాడు, ఆస్తికి కూడా హక్కుదారుడు కాదు. తర్వాత వాళ్ళమ్మ ఒక మోయాబిరాలను యెషయా పెళ్లి చేసుకున్నాడని అక్కడ సభలో సెన్హరీబ్ సభలో ఏం చేశారంటే ఆయనను యెషయాను ఆ సభలో నుంచి ఆయనను తీసివేశారన్నమాట. నువ్వు ఒక మోయాబిరాలను పెళ్లి చేసుకున్నావు, నీవు ఈ భర్త భార్యలు మీరు ఉండకూడదు, మోయాబీలకు ఇశ్రాయేలులకు సంబంధము లేదన్నట్లుగా చెప్పినప్పుడు ఆమె గొప్ప మనసుతో అప్పటికి 7 మంది కొడుకులు కానీ ఉంటుంది. ఆ 7 మంది కొడుకుల తల్లి అయినప్పటికీ కూడా భర్తతో వచ్చి, అయ్యా నీ మర్యాద కంటే నా గొప్పతనం ఏది కాదు, నన్ను విడిచిపెట్టు. వాళ్ళేమో నన్ను విడిచిపెడితే నీకు అక్కడ స్థానం ఇస్తామంటున్నారు, నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ఉంటే నీకు ఆ స్థానము పోతుంది, కాబట్టి అది నేను భరిస్తానని ఆ భార్య ఏం చేస్తుంది, భర్త దగ్గర ఆ భర్తను వదులుకొని పక్కన ఒక ఇంటి పని మనిషిగా వాళ్ళ ఇంట్లోనే పనిచేసేదానికి ఒప్పందము చేసుకుంటుంది. ఆ సమయంలో ఆమె వేరే ఇంట్లో ఉండి కాపురం చేస్తున్నప్పుడు భర్త కాబట్టి తన భార్య కదండి, ప్రజలందరూ దూషించినా వెలివేసినా భర్త వెలివేయలేదు కదా, ఆమె ఏ తప్పుదం చేయలేదు కదా, అప్పుడప్పుడు పోయి భార్యతో కలిసి వచ్చినప్పుడు పుట్టిన కుమారుడే దావీదు. ఆ దావీదును అన్నదమ్ములు ఒప్పుకోవడంలే, వీడు ఎవడికో పుట్టినవాడు, మా అమ్మకు పుట్టింది మేము 7 మందిమే, నీ దగ్గర నుంచి మా అమ్మ వేరుపోయిన తర్వాత పుట్టినోడు వీడికి మా ఆస్తిలో హక్కు లేదు, వీడు మా ఇంట్లో వాడు పెరగకూడదు. ఎప్పుడైతే ఆ విధమైన కండిషన్స్ చేశారో అప్పుడు తండ్రి కొన్ని గొర్రెలు ఇచ్చి ఎక్కడ పెంచాడంట ఆయనను, అరణ్యములో నివాసము. అరణ్యములో గొర్రెలు కాసుకున్న దావీదును దేవుడు ఏర్పరచుకొని ఏం చేశాడండి, సింహాసనం మీద రాజుగా. ఆ కృతజ్ఞతకు ఏం చేశాడు ఆయన, ఒక పెద్ద మందిరం కట్టి అలా నా దేవుడు నాకు చేసిన మేళ్లకు, నేను గొర్రెల దొడ్లో ఉన్న వానికి నాకు గొప్ప సింహాసనాన్ని నాకు ఇచ్చిన దేవునికి నేనేం చేస్తే నేను ఆయన రుణం తీర్చుకుంటానని అనేకమైన వస్తువులు సంగ్రహించి మందిరం కట్టాలని ఆశిస్తాడనమాట. ఆశించినప్పుడు ఈ మాటలు పలుకుతూ ఉంటాడు. మీరు 29వ అధ్యాయం చదువుకోండి, ఇంట్లో మీకు అంతా తెలుస్తుంది. కాబట్టి అంటాడు కదా, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమును నిదానములు హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మాకుండుట నేను ఎంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలన కలిగను. నా జనులు ఎంత మాత్రపోలయ్యా, నేనెంత మాత్రం, ఇంత సమకూర్చిన నేను అయినా కూడా నువ్వు ఇచ్చిందే మాకు, నువ్వు ఇస్తేనే మేము నీకు ఇచ్చినాము నీ మందిరాన్ని కట్టేదానికి, మేమెంతటి వారిమయ్యాన్ని తమ్ను తాను తగ్గించుకుంటూ విధేయుడై చేసిన ప్రార్థన అన్నమాట. అంటూ మా పితరులందరి వలనే మేము నీ సన్నిధిన అతిథులమును పరదేశులమై. మనం ఎవరమండి, ఈ భూమి మీద మనం ఎవరము, యాత్రికులము పరదేశం. మాది అనేవారు ఎవరైనా ఉండామా? మనం బిల్డింగ్లు కట్టుకోవచ్చు, నేను కూడా కట్టుకున్నాను చెప్తున్నా, అయితే అది నాది కాదు. అందరూ కట్టుకున్నారు, బిల్డింగ్ల మీద బిల్డింగులు, పొలాల మీద పొలాలు, బంగారం మీద బంగారం, ఆస్తులు సమకూర్చుకుంటూనే ఉన్నారు. కానీ అది అంతా ఎవరిది? మనది? అవునండి, మనది కాదండి. మొన్న ఈ మధ్యలోనే ఒక అబ్బాయి యవనస్తుడు క్యారల్స్ పండగని ఆ డ్రెస్ వేసుకొని, మన ఏది ఆయన తాత శాంటాక్లాస్ డ్రెస్ వేసుకొని ఆనందంగా గంతులు వేసి యవ్వన బిడ్డడు, 30 సంవత్సరాలు ఉంటాయి లేవు, అందరు సంఘ సమేతంగా గృహాలు దర్శిస్తూ బాగా డప్పు కొట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉండు. ఏం చేశాడంటే చివరి పాటలు పాడేటప్పుడు అలాగే కింద పడి ప్రాణం వదిలాడు. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు యవ్వనస్తుడు. ఏమనుకోవాలండి మనము? అంటే మన మరణం ఎట్లా ఉంటుందని దాన్ని ఉదాహరణ చెప్తున్నా నేను. 80 సంవత్సరాలు చచ్చిపోతామని కాదు, 50 ఉంటే చచ్చిపోతామని కాదు. దేవుని పిలుపు ఎప్పుడు ఉంటుందో 10 ఏళ్ళకే ఉండొచ్చు, 20 ఏళ్ళకే ఉండొచ్చు, 30 ఏళ్ళకే ఉండొచ్చు, 40 ఏళ్ళకే ఉండొచ్చు. ఒకవేళ దేవుని ఆశీర్వదిస్తే
ఆయన ఇచ్చిన ఆయుష్ ప్రకారం కూడా మనము జీవించి ఉండొచ్చు. అంతకంటే అధిక బలం కలిగి ఒక్కొక్కరు 100, 120 సంవత్సరాలు చివరకు బ్రతికిన వాళ్ళు కూడా మనము చూస్తున్నాం. కాబట్టి మనం ఈ లోకంలో ఎలాంటి వారమంట, పరదేశంలో, మన దేశం ఇది కాదు. అది జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు. అయ్యా నేను పరదేశినయ్యా, ఈ దేశం నాది కాదు. నేను ఉన్నంత వరకు నీ హృదయానికి నేను ఎలాగ జీవించాలని ఇష్టాంగా నేను నీకు ఇష్టడనై నేను జీవించాలి. నీకు ఇష్టం లేకుండా జీవిస్తే నాకు ఏమీ కూడా దొరకదయ్యా అంటూ ప్రార్థన చేస్తూ అంటాడు, పరదేశినై ఉన్నాము, మా భూనివాసము నీడ అంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. స్థిరంగా నేను ఉంటానని ఎవరైనా అనుకుంటారండి? అంత పెద్ద మొన్ననే ఒక ఆయన పెద్ద గొప్ప వ్యాపారవేత్త చనిపోయాడు తెలుసా, టాటా. అందరికీ తెలిసిందే కదండి, రతన్ టాటా. ఎన్నో మిలియన్లకు అధికారి ఆయన వల్ల ఎన్నో కంపెనీలు స్థిరపరచబడ్డాయి, ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అయినను కూడా ఆయనకేమన్నా స్థిరంగా ఏమైనా ఉన్నదా? ఆ విధంగా జీవాన్ని పొందుకొని మేము చిరకాలం జీవిస్తామంటే మనకంటే మించిన ఎంతోమంది ధనవంతులు ఎంతో డబ్బు పోసి కొనుక్కొని ఈ భూమి మీద మేము స్థిరంగా ఉంటామని ఉండేవారేమో. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోడు, దాన్ని ఏర్పాటు చేయలేదు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తీసుకునే దేవుడు కాదు. మన జీవితకాలం ఎంత అని దావీదు అడిగితే ఏం చెప్పాడండి? ప్రభా ఎంతకాలం నేను జీవిస్తానంటే, అయ్యా 70 రాని ఏండ్లు. అసలు ముందు ఏమంటాడంటే ముందు బెత్తడంతే అంటాడు. 39 దావీదు కీర్తనలో నరుని ఆయుష్ బెత్తడంత అంట. బెత్తడంటే ఎంత అండి? ఎన్ని ఏళ్ళండి? 40 ఏండ్లే. 4 పదులు ఎంత అండి? 40. కాకపోతే కరుణగల దేవుడు కాబట్టి 70 సంవత్సరాలు మనకు ఇచ్చాడు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అది ఎలాంటిదంట? ఆయాసకరమైన జీవితమే. ఆ 80 సంవత్సరాలు కూర్చోలేరు, లేయలేరు. నాయన నీళ్ళు అంటారు, నాయన అమ్మ ఇంత పెట్టి అంటాడు, బయటికి తీసుకుపో అంటాడు. ఆ స్థితులలో ఇండ్లలో ఉండే మనమన్లు, మనమరాన్లు, బిడ్డలు, కోడన్లు, కొడుకులు ఏం చేస్తారు? ఈ ముసలోడు ఏమంటారండి? పాశ్వం మీద అంత లేక అన్నీ అందిస్తుంది. ఈ ముసలాలతో మేము ఏగలేకుంటాము, ఎల్లప్పుడు మా మీద ఆధారపడి ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళ గొడవేను, వాళ్ళనే చూడాలా, వాళ్ళకే పెట్టాలంటుంటారు. ఎప్పుడు పోతే మాకు బాగా నెమ్మదిగా ఉంటామని అనుకుంటారు కదండి. అది ఆయాసకరమైన జీవితం. నిజంగా చెప్పాలంటే నేను ఇప్పుడు ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన ఆయుసి, నేను బోనస్ పీరియడ్లో ఉన్నా. 72 సంవత్సరాలండి నాకు. అంటే 70 సంవత్సరాలు ఆయన ఆశీర్వాదించి ఇచ్చిన జీవితం గతించిపోయింది. ఇంకా ఆయన ఇచ్చిన గ్రేస్ పీరియడ్లో, గ్రేస్ అంటే మనం అంగళ్ళకు పోతే కొసురే అంటాం కదండి. అప్పుడు కొలతలేసి నూనెలు గిన్నెలు పోస్తుంటారు కదా. ఇంకొంచెం చక్కెర వేయమంటే అయ్యా సరిగా చూసాయా, ఇంకొంచెం వేయ, ఇంకా కొంచెం వేసే జీవితంలో నేనున్నా. ఒక మాటకి చెప్పాలంటే కొలత అయిపోయింది నాది. మళ్ళీ పైన వేసే కొలతలు నేను అదంతా దేవుని కృప, ఆయన ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మా దేవ నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరం కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలనే, మేము ఎంత ఇచ్చినా కూడా అది ఎవరిది అంటున్నాడు? నువ్వు ఇచ్చిందే, నువ్వు ఇస్తేనయ్యా నేను మీకు ఇస్తున్నానంటూ, నా దేవ నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల నువ్వేం చేసేవాడివి, ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. నేనైతే ఏమంటున్నాడండి దావీదు? నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులకు నీవు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. అయ్యా ఈ ప్రజలందరికీ నేను చెప్పా, దేవుడు మనకు చేసిన మేళ్ల కోసం మనం దేవునికి ఇవ్వాలయ్యా, దేవునికి ఇస్తే మనము ఆశీర్వాదింపబడతామని నేను చెప్పినప్పుడు ఈ జనులందరూ ఏం చేశారంట? మనఃపూర్వకంగా, ఇష్టకరంగా అవన్నీ నీకు ఇచ్చారయ్యా. అవన్నీ చూసి నేనేం చేస్తున్నా? సంతోషపడుతున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటాడండి? అందరం కలిసి ఒక మాట అందామా? నేనైతే, అందరు చెప్పండి, నేనైతే యథార్థ హృదయం గలవాడని ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూసి సంతోషించుతున్నాను. మనఃపూర్వకంగా మనం ఏదైతే దేవుని సన్నిధానం ఇస్తామో దాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడంట? సంతోషించే దేవుడు. దావీదు కూడా, నేను కూడా సంతోషిస్తున్నాను.
కాబట్టి దావీదు ఇష్టపూర్వకుడై యథార్థవంతుడై దేవునికి ఇచ్చినందుకు దేవుడు దావీదుని ఎంతగానో ఆశీర్వదించాడండి. ఇంకొక రాజును కూడా చూసుకుందామండి. ఇష్టం లేని రాజు ఏం చేశాడు? రెండవ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 21వ అధ్యాయము 20వ వచనం చదవండి. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడై యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడై ఎట్లా చనిపోయాడంటండి? ఎవరికంట అంటే కుటుంబంలో కూడా ఇష్టం లేడు, సమాజంలో కూడా ఇష్టం లేడు, ఎవరికి ఇంకా దాంట్లో ఏది కలిపేది లేదు, తీసేసేది లేదండి. అంటే పిల్లలకు కూడా ఇష్టం లేని వాడైంది అన్నమాట. అవునా కదండి? అసలు ఆయన యెహోరాము చరిత్ర చూస్తే మనము 21వ అధ్యాయంలో చూస్తే యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదుపురమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయను. 21వ అధ్యాయం అండి. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షఫట్ అను వారి తన సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. ఒక్కరోజే యెహోషాపాతుకున్న కుమారులందరినీ ఈ యెహోరాము ఒక్కడి జ్యేష్ఠపుత్రుడని ఆ రాజు తన జ్యేష్ఠపుత్రుడికి రాజ్యం ఇస్తే అన్నదమ్ములందరినీ ఒకే రోజు సంహరించినవాడు. ఎటువంటి రాజు చూడండి, మీ తర్వాత చదువుకోండి, 21వ అధ్యాయం తెలుస్తుంది. అన్నదమ్ములను అందరినీ చంపేసింది. అందరిని చంపేస్తే దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు నీకు రాజ్యం ఇచ్చిండు, రాజ్యాన్ని పరిపాలించాయా, మనుషులను మంచిగా నడిపించాయా అని చెప్పాడు. నువ్వు నీ అన్నదమ్ములు నీకు అడ్డం వస్తారనో లేకుంటే దేనికైనా వాళ్ళు అడ్డు తగులుతారనో మరి ఏ విషయం మనసులో పెట్టుకొని తన 6 మంది సహోదరులను ఏం చేశాడండి? చంపేశాడు. అది ఎవ్వరికీ ఇష్టం లేకుండా రాజ్యం. కాబట్టి 12వ అధ్యాయం అంటాడు, 13వ అధ్యాయం అంటాడు, వచనం అంటాడు, మరి ఇశ్రాయేలు రాజుల మార్గం మందు నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారంలో చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను చదవండి అమ్మా. నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారను నీ సహోదరులను నీవు చంపియున్నావు. కాబట్టి ఒక తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వాహనములన్నింటినీ ముట్టును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివయ్యుండు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవు. చాలండి. ఏమవుతుందంట? అన్నదమ్ములను చంపితే దేవుడు ఊరుకున్నాడా? ఉదరమున ఏం కలిగిందంట? వ్యాధి కలిగిందంట. వ్యాధి కలిగి నీ పేగులు దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవునని దేవుడు ఒక శాపించినప్పుడు ఆయన చనిపోతాడండి. 19వ వచనం చూస్తే 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడయ్యి చనిపోయాను. రాజుల సమాధుల గాక దావీదుపురమందు వేరొక చోట జనులు అతన్ని. రాజులకు ఒక పద్ధతి ఉంటుంది సమాధి చేయాలంటే. ఇదంతా రాజులను పాతిపెట్టే స్థలం. వారు ముందుగానే వారి సమాధులను దొర్లించుకుంటే సమయం అది, ఆ పద్ధతులు అన్నమాట. కాబట్టి ఈయన రాజే కానీ ఆ రాజులు ఉండే స్థలంలో కూడా అతనికి యోగ్యత లేకుండా పోయి ఇతరులను, మామూలు మనుషులను ఎక్కడైతే పాతి పెడతారో అక్కడ పాతి పెట్టి ఆయన కాలాన్ని ఆయన ముగించుకొని పోయినాడండి. మనం 2 రాజులలో ఒక రాజుని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాము? దావీదు కుమారుడు, యెషయా కుమారుడు దావీదును జ్ఞాపకం అతడి ఇష్టం గలవాడై యథార్థవంతుడై దేవుని సన్నిధానంలో ఆయన చేసిన సేవను జ్ఞాపకం చేసుకున్నాము. ఇదే యెహోరాము మరి దేవుడు ఆయనకు ఇచ్చిన రాజ్యాన్ని కూడా పోగొట్టుకొని ఇష్టానుసారమైన జీవితం జీవించి అన్నదమ్ములందరినీ సంహరించి తనకు ఇష్టం వచ్చినట్లుగా తను జీవించినందుకు ఏందండి? ఉదరములో వ్యాధి కలిగి పేగులు పడిపోయి ఆయన చనిపోయి ఎవ్వరికి కూడా ఇష్టం లేకుండా చనిపోయాడు. ఒక మనిషి చనిపోతేనంట ఆ మనిషి యొక్క విలువ తెలిసేది. అవును కదండి? సమాధికి ఎత్తుకుపోయేదానికి పాడ మీద కట్టుకొని తీసుకొని పోతుంటే ప్రజలందరూ ఏమంటారు చనిపోయిన మనిషిని గురించి? అబ్బా ఆయన చాలా
మంచివాడు, చాలా దాన ధర్మాలు చేసేవాడు, చాలా ప్రేమ గల్లవాడు. ఏదేదో ఆయన చేసిన కార్యాలన్నీ అన్నీ అనుకుంటూ నెమరు వేసుకుంటూ ఆయన చనిపోయి తిరిగి పాతిపెట్టి వచ్చేంత వరకు అలాంటి మనుషుడు మనకి ఇంకా దొరకడు అనుకుంటాం. అది ఒక సాక్ష్యం. అదే ఒక త్రాగుబోతాయి, తిరుగుబోతాయి, తల్లిదండ్రులను బాధ పెడుతూ గృహంలో కూడా సమాధానం లేకుండా ఆ విధంగా చేసి అప్పుల పాలు చేసి భార్యల బిడ్డలను వీధులలో పడేసి అతను చనిపోతే ఏమంటారు? వాడు పోయిందే, మన భాషలో మనం అనుకుంటే వాడు పోయిందే మంచిది, వాళ్ళ కుటుంబానికి ఇప్పుడైనా దేవుడు నెమ్మదినిస్తాడు అంటే కట్టుకున్నోడు నెమ్మదియాడు కానీ పోషించేవాడు ఆయన నెమ్మదిస్తాడని ఆ కుటుంబానికి మనము సాంత్వనము చెప్తున్నామండి. కాబట్టి మన జీవిత కాలంలో మనం దేవునికి ఏ విధంగా బ్రతకాలంటాడు? ఇష్టంగా బ్రతకాలంటాడు. కాబట్టి ఇంకొక మాట చూద్దామండి. మొదటి పేతురు గ్రంథం చూడండి, పత్రిక మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే. ఇక్కడ ఎన్ని బోధించాడు చూడండి. ఎలాంటి ఉన్నాయంట మన గుణగణాలు? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. ఈ పండగ రోజులలో ఏంటండి అందరూ అంటుంటారు కదా, ఇంటి పైన స్టారు, ఇంట్లో ఏముంటాయంట? బాగా ఉంటుందంట. అదేంటండి? అల్లరితో కూడిన ఆటపాటలు, డ్యాన్సులు వేస్తూ ఉంటారు. క్రిస్మస్ పండుగ వచ్చిందని అబ్బో ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఆ డ్యాన్సులు చూసి కొంతమంది డ్యాన్సర్లు కూడా పిలిపించుకుంటారు ఆ పండగ రోజున. అది దేవునికి ఇష్టమండి? అది దేవునికి ఇష్టమైన పండుగన? ఇవన్నీ మానుకోమంటున్నాడు వాక్యములో. ఏమంటున్నాడు? పోకిరి చేష్టలు, అవన్నీ పోకిరోళ్ళు చేసే తనాలే. మద్యపానాలు, దురాశలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, ఇవన్నీ చేయదగినవి కావు. మనం కొత్త సంవత్సరంలో కానీ మరి యేసయ్య పుట్టిన ఈ యొక్క జన్మదిన సంవత్సరంలో కానీ మనం ఇవన్నీ కూడా మనము మానుకొని అంటాడంట కదా, అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఇవన్నీ ఎవరు ఆచరిస్తారంటున్నాడు? అన్యజనులు. దేవుని ఎరిగిన బిడ్డలు కాదండి. దేవుని ఎరిగిన బిడ్డలు ఆ విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించరు. దేవుని ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి కదా, అందులో మనకు కావాల్సిన అన్నీ కూడా అందులో ఉన్నాయి. వివరించి చెప్పాలంటే నరహత్యలు కానీ, త్రాగుబోతులు కానీ, వ్యభిచారము కానీ, తన ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించడము, ద్వేషించడము, ఆశించడము, ఇవన్నీ కూడా ఆజ్ఞలలో మనకు పొందుపరిచి ఇచ్చాడనమాట. అవి వాటిని ఆచరిస్తే చాలు, మనం వాటిని అనుసరిస్తే మనకు చాలు. ఇవన్నీ ఎవరు అనుసరించేవారంట? అన్యులు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుంటే గతించిన కాలమే చాలు. 23 సంవత్సరాలు 24 సంవత్సరం వరకు చాలని మనం అనుకోవాలి. ఫుల్ స్టాప్ పెట్టాలా? ఈ సంవత్సరంలోనైనా మనము ఫుల్ స్టాప్ పెట్టే వారిగా ఉండాలి. ఇంకా అన్ని జనులు చేసినట్లుగానే మనము కూడా పండగ వచ్చింది, మనం ఆనందంగా అది చేయాలా, ఆనందంగా ఇది చేయాలా, స్నేహితులను పిలిపించుకోవాలా, బాటిల్స్ తెప్పియాలా, గోవా నుంచి తెప్పియాలా, బందర్ నుంచి తెప్పియాలా అనుకొని ఇళ్లలో బార్లు పెట్టుకుంటే అదేమిటి? అది ఇష్టమైంది కాబట్టి. కాబట్టి గతించిన కాలమే చాలంటే. ఎందుకు గతించిన కాలం? ఇంకొక మాట చూసుకుందామండి. ఆదికాండము 47వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆదికాండము 47 4వ వచనం. మరియు వారు కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశములో కొంతకాలం ఉండుటకు వచ్చి తిమి. ఈ దేశంలో ఎంతకాలం ఉండాలని వచ్చారంట వాళ్ళు? మనము కూడా ఎంతకాలం ఉండాలని వచ్చాము ఇక్కడికి? కొంతకాలం. పూర్తి కాలం ఉంటకు వచ్చిన వాళ్ళని కాదు. ఫరో దగ్గర నిలబడుకొని యోసేపు తన అన్నదమ్ములను తీసుకొని పోయి, అయ్యా నా అన్నదమ్ములందరూ వచ్చారు, గోషెన్లో ఉన్నారు, మరి వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తానయ్యా అంటే తీసుకొని రమ్మంటే వాళ్ళ అన్నదమ్ములు 5 మంది అన్నదమ్ములను తీసుకొస్తే అక్కడ చెప్తున్న సాక్ష్యం అన్నమాట.
అయ్యా నీ దాసులమైన మేము గొర్రెలు కాసుకుంటోళ్ళము, అక్కడ మా దేశంలో కానాన్లో మేత లేదని నీ దేశానికి మా తమ్ముడు ఉండడని వచ్చాము. వాళ్ళు చెప్పే సాక్ష్యం నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో ఎంతకాలం ఉండేదానికి వచ్చారంట. మనము కూడా ఎంతకాలం ఉండేదానికి వచ్చాము? కొంతకాలం. ఆ కొంతకాలంలో అన్యులు చేసే పనులు చేయకుండా దేవుడు నమ్మిన బిడ్డలు పనులు చేయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతే. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నా జన్మదినం ఉందని మీ ఇష్టానుసారంగా క్రిస్మస్ పండుగ వచ్చిందంటే అప్పులు చేసుకుంటారు చాలా మంది అండి. మీరు కోపగించుకోవాకండి, నేను ఉన్న సంగతులు చెప్తున్నా. ఎక్కడో తెచ్చుకుంటారు అప్పులు. ఎందుకంటే పొరుగోడు కోడిని కోసుకుంటే నేను అదన్నా కవర్ వేసుకోవాలా, వాసన చూసుకోవాలన్న ఆశ ఉంటుంది కదండి. ఆమె పట్టు చీర తీసుకుంటే నేను కూడా, నీకు లేదాడ, నీకు లేకపోయినా నువ్వు భర్తను గోలబెట్టి ఏదో చేసి ఏం చేస్తావు, నాకు తీసియమంటే అతను ఏం చేస్తాడు, ఏడొకసారి అప్పు తీసుకొచ్చి నిన్ను సంతోషపరిచేదానికి నీకు తీసిస్తాడు. కాకపోతే ఆ 4,000 5,000 తీర్చుకోవాలంటే ఎంతకాలం పడుతుంది? అందుకని స్త్రీలైన మనం ఏం చేయాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. ఏ సమయానికి ఏది కావాలనో దాన్నే మనం ఆశించే వారిగా ఉండాలి. మన కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయి, మనం ఏ స్థితిలో ఉన్నాము, మన భర్తలు ఎలాగున్నారు, మన పిల్లలు ఎలాగున్నారు, మనం ఏది కోరితే మన కోరిక తీర్చుకుంటాము, ఏది కోరకపోతే ఆ యజమానుడు సంతోషంగా ఉంటాడు. దాన్ని బట్టి మనము జ్ఞానవంతులం ఏం చేయమంటాడు, ఇల్లు కట్టుకునే వారిగా ఉండాలంట. పురుషులకు చెప్పలేదండి ఆ మాట. ఏమంటాడు చెప్పండి. సామెతల గ్రంథం ఉంది కదా, జ్ఞానవంతులైన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకునే వారిగా మనం ఉండాలి. బాకీలు చేసుకునే వారిగా మనము ఉండకూడదు. భర్తలను వేధించే వారిగా మనము ఉండకూడదండి. ఉన్న దాంట్లోనే మనం ఏం చేయాలండి, సర్దుకుపోయే స్థితి మనకు తెలిసి ఉండాలి. అది దేవుని బిడ్డలకు మాత్రమే అది అర్థమవుతుంది. ఎందుకంటే మన కష్టస్థితి, మన గృహ పరిస్థితి, మనకి ఎంత ఆదాయం ఉంది, మనం ఎంత సంపాదించుకుంటున్నాము, దీంట్లో ఎంత తింటున్నాము, ఎంత మిగిలించుకుంటున్నాము అనే జ్ఞానం కలిగి ఏ స్త్రీ అయితే తన కుటుంబం పట్ల ఆసక్తి కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో ఆనందమే ఆనందం. తనకు మించిన ఖర్చులు ఆశించి అప్పులు చేసుకొని ఒక నెలలో ఈ నెల 25 నుంచి ఒకటి దాకా సంతోషపడతారు. కొత్త చీరలు కట్టుకొని అన్నీ చేసుకొని మళ్ళీ ఫిబ్రవరి నెల నుంచి ఏమవుతుంది, మళ్ళీ వెనకటి జీవితమే. అలా ఉండకుండా ఉన్న దాంట్లోనే మనం ఏం చేయాలండి, సర్దుకుపోయే వారిగా ఉండాలా. కుటుంబాన్ని సంతోషపరిచే స్త్రీలంగా ఉండాలా. కుటుంబాన్ని కట్టేవారిగా ఉండాలా. మరి ముఖ్యంగా ప్రార్థనా పరులయ్యి ఉండాలి. ప్రతి సమస్యకు మనం ఏం చేయాలండి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవా ఈనాటి తిండి మాకు ఇచ్చావయ్యా నీకు స్తోత్రములని. యోబు ఏ విధంగా అయితే తన బిడ్డల కోసం వేకువజామున లేచి ప్రార్థించి తన కుమారులను మరి దేవునిలో పెంచగలిగాడు, అలాంటి జీవితం మనలో ఉండాలి. వేకువజామున లేచి బిడ్డల కోసం ఏ తల్లి అయితే ప్రార్థిస్తుందో ఆ కొడుకులు ఎంతగానో ఆశీర్వదింపబడతారు, ఆ కుటుంబం కూడా ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి అట్టి జ్ఞానము కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా ఒక మాట ముగించుకుందామండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం చదవండి. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ పొందబోచున్న దాని కోసము ఎదురు చూచుతున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోగుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమని. చివరిగా ఏమంటున్నాడంటే, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ. అంతకుముందే చెప్పాను కదండి, మనం ఈ లోకానికి ఎలాంటి వారమంట, పరదేశులం అని చెప్పాము కదండి. మనం పరదేశులము, యాత్రికులము. మనకు నిలవరమైన పట్టణం ఇక్కడ ఏది కూడా లేదంటున్నాడు భక్తుడైన పౌలు గారు చెప్తూ. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోతున్న దానికోసం ఏం చేస్తున్నాం మనము? ఉండబోతున్న పట్టణం ఏదండి? దేనికోసం ఎదురు చూస్తున్నాము? పరలోక పట్టణంలో దేవునితో కూడా మనము నివాసం. మన ప్రయాసం అంతా ఎందుకండి? వారం చర్చికి వస్తున్నాము, మీటింగ్లకు వస్తున్నాము, మరి అయ్యగారులను పిలుచుకొని ప్రార్థన చేయించుకున్నాం. దేనికోసము? నిలవరమైన పట్టణాన్ని కోసమే మనము ఎదురు చూసేది. అందుకే అంటాడు కదా యేసయ్య యోహాను సువార్త 14,
నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. మీకంటే ముందుగా నేను స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. అక్కడ స్థలం లేకపోతే నేను మీకు వచ్చి మరలా వచ్చి నేను మీకు చెప్తాను, మిమ్మల్ని నేను తీసుకొని పోతున్నాను. ఆయన వచ్చి తీసుకుపోయేదానికి మనం ఏం కావాలండి? సిద్ధపాటు కావాలి. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేనప్పుడు మనకు నిలవరముగా ఉన్న పట్టణం అక్కడ ఉన్నది కాబట్టి అక్కడికి తీసుకుపోయేదానికి యేసయ్య రెండోసారి మన కోసం ఏం చేస్తున్నాడు? రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కొనేదానికి మనం ఏం చేయాలి? సంఘముగా సిద్ధపడి ఉండాలి. ఆ విధంగా లేకపోతే మనం చేసిన భక్తి అంతా ఏమవుతుందండి? వ్యర్థం. మన జీవిత కాలం అంతా కూడా మనం ఏం చేయాలండి? ఆయనకు ఇష్టలముగా మనము జీవించాలి. యేసయ్య పుట్టినాడని సంబరాలు చేసుకోవడం కాదు, కానీ ఆయనకి ఇష్టమైన జీవితము, యథార్థవంతులమైన జీవితము, నీతి న్యాయాలను అనుసరించే జీవితము, విరిగి నలిగిన మనసు కలిగే మనం జీవించే జీవితం మనం కలిగి ఉండాలి. కానీ ఆయనకు అయిష్టమైన జీవితం, ఎవరికి ఇష్టం లేని రాజు యెహోరాము ఏ విధంగా అయితే పేగులు కింద పడి ఉదరంలో రోగము కలిగి దేవుడు మొత్తినందుకు చనిపోయాడు చూడండి. మరి రాజుల సమాధుల దగ్గర కూడా పాతి పెట్టబడక మరి ఇతరులు పాతి పెట్టే స్థలంలో పాతి పెట్టబడినట్టుగా ఆ విధమైన మరణం మనం పొందకుండా దేవునికి ఇష్టమైన మరణం మనం పొందేవారంగా ఉండాలి. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. చివరిగా ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ వాక్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి. చివరిగా మనం ఏం చేయాలంటండి? ఒక ఓడను సిద్ధపరచాలి. అంతే కదండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. ఎన్ని ఉన్నా కూడా మనము ప్రభు అయిన యేసయ్య మీద మనం ఏం చేయాలండి? మనము విశ్వాసము కలిగి జీవించాలంటున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మడు. నువ్వు దేవుని సన్నిధానానికి వస్తున్నావు, ఏమని వస్తున్నావు? దేవుడు ఉన్నాడని. మళ్ళీ ఇంకోటి ఏం చేయాలా? ఉన్నాడని నమ్మాలా, వెదకాలి. వెతికిన తర్వాత వెతుకువాడికి ఏం దయచేస్తాడు దేవుడు? వెతుకువాడికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. మనం మందిరానికి వస్తున్నామంటే నమ్మకం అనేది మనకు ఉండాలి. ఆయన ఫలం ఇచ్చేవాడని, మనం ఏం చేసినా మనం అడిగిన దానికి ప్రతిఫలము ఇచ్చే దేవుడని మనం ఏం చేయాలండి? నమ్మవలను. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత నోవాహు ఏం చేశాడండి? ఓడని చేసుకుంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చి ఏం పిచ్చోడరా, ఏదో 40 రోజులు వాన పడుతుందంట, ఏమో దేవుడు ఆయనకు వచ్చి చెప్పాడంట, ఆ ఓడలో మనం అందరం పోవాలంట, మనం అందరం పోతే 40 రోజులు వాన పడుతుందంట అని అంట అని కథలు అల్లుకున్నారు. అల్లుకున్న వాళ్ళే కాకుండా ఏం చేసేవారంట? హేళన చేసేవారంట. ఎంత పిచ్చోడరా, 3 అంతస్తుల మేడ కట్టుకుంటున్నాడు, మనల్ని అందరినీ రమ్మంటున్నాడు, మనం పోతే ఆయన సీలేస్తాడంట, ఇంకా వర్షం వస్తుందంట అని హేళన చేసి చివరికి ఎవరు కూడా రాలేదు. ఎవరు పోయారు? తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, భార్య, 8 మంది రక్షణ పొందింది. అందుకే ఏమంటాడంటే నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత మానవుని చేత హెచ్చరింపబడలే. నోవహు ఎవరి చేత హెచ్చరింపబడ్డాడండి? దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంటి వారి కొరకు మనం ఏం చేయాలండి? ఒక ఓడను సిద్ధము చేయాలి. ఆ ఓడలో ప్రయాణించే వారిగా మనము ఉండాలా. ఆ 40 రోజులైన తర్వాత అరారతు పర్వతం మీద ఆ పడవ పోయి నిలబడింది. ఇక్కడ హేళన చేసిన వారందరూ ఏం చేశారండి? కొట్టుకొని నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు. ఆ జీవితంలో మనం ఉండకుండా దేవునికి ఇష్టమైన జీవితముగా విశ్వాసము కలిగిన వారయ్యి దేవుడు ఫలం ఇస్తే మనకి ఇచ్చేవాడని మనం నమ్మేవారిమయ్యి దేవుని మందిరానికి వస్తూ మరి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ హెచ్చరింపబడిన వాళ్ళై దేవుని చేత ఎవరంట? నోవాహు హెచ్చరింపబడి చెప్పాడంట. అలాగే సంఘములో ఉన్న కాపరి కూడా
దేవుని చేత హెచ్చరింపబడిన వాడై వాళ్ళు రాత్రి అంతా ప్రార్థన చేస్తారు. ప్రభువా రేపు ఉదయం సంఘస్థులు వస్తారు నాయన, నేనేం వాక్యం చెప్పాలా, ఎట్లా నడిపించాలా, ఏం మాట్లాడాలా అని ఆయనకు మూలుగా అనమాట. అన్నప్పుడు దేవుడు కొన్ని మాటలు దైవజనులకు హెచ్చరిస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఈరోజు ఈ వాక్యం చెప్పు, ఈ వాక్యం చెప్పు, ప్రజలు ఈ విధంగా ఉన్నారు. అట్లా హెచ్చరింపబడినప్పుడు మనం ఏం చేసుకోవాలండి? సరిదిద్దుకునే వారిగా ఉండాలి. సరిదిద్దుకోకుండా అన్ని జనులు ఆచరించే పాటలు ఆటపాటలతో మన జీవితం కాలం గడిపితే గతించిన కాలమే చాలు. మనల్ని విడిపించడానికి ఎవరు కూడా రాడు. ఆ వచ్చిన వాడు ఎవరంటే యేసయ్య ఈ భూలోకానికి మానవ శరీరం అయ్యి ఈ భూలోకానికి మనల్ని ఏం చేశాడండి? రక్షించేదానికి ఒక రక్షకుడిగా వచ్చాడు. ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం ఆచరిస్తున్నామంటే మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డలంగా మనల్ని స్వీకరించి ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని ఆయన ఆశ కలిగిన వాడయ్యి ఆయన మన కోసం అంట దివారాత్రులు దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలు చేస్తాం. కాబట్టి ఈ వాక్యం చేత మనం హెచ్చరింపబడిన వారమై ఈ యొక్క మరి నూతన సంవత్సరం ఇంకొక వారంలో జనవరి 10 అంటే ఇంకొక 10 రోజులు ఉందనుకుంటాను కదండి. మరి ఆ 10 రోజులు అయితే ఈ గతించిన కాలమే చాలా అనుకొని ముందు రాబోయే వాటికి మనం ఏం చేయాలండి? ఎదురు చూస్తూ ఆయన నిలవరమైన పట్టణానికి మనం చేరుకునేదానికి మనము ప్రయాసపడదాం. దేవుడు తన కొద్ది వాక్యంలోనూ దీవించి ఆశీర్వదించిన